వందనాలండి. ఈరోజు మార్చి 22. స్వీయ జాలి నుండి యేసయ్యలాగా విజయం పొందాలి అనేది నిర్ణయం చేసుకుందాం. స్వీయ జాలి అంటే సెల్ఫ్ పిటీ అంటాం కదా, మనల్ని గురించి మనము జాలిపడ్డాం. విలాపవాక్యములు 3:32లో ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని రాయబడింది. ఈ వచనం మనకి చాలా ఆదరణ ఇచ్చి స్వీయ జాలి నుండి బయటపడటకు దోహదపడుతుంది. మనం ఏదైనా భరించరాని బాధ అనుభవిస్తూ ఉంటే వెంటనే శ్రమలు భరించేటప్పుడు యేసయ్య ఏ విధమైన జాలి ఇతరుల పట్ల చూపించాడో గుర్తు చేసుకోవాలి. ఆయన సంపూర్ణ దైవత్వం కలవాడైనను ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణ మానవత్వంతో కూడా ఒక సామాన్య మానవునిగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయనకు కొన్ని ప్రశ్నలు సహజంగా మనసులో పుట్టి ఉండొచ్చు. ఇన్ని శ్రమలను నేను అనుభవించాలా? నా తండ్రి చెప్పిన మాటలన్నీ నెరవేర్చాను కదా, మరెందుకు దేవా ఇంత భయంకరమైన శ్రమలు నేను భరించాలి అని అడిగి ఉండొచ్చు. కానీ ఈ ప్రశ్నలు పక్కన పెట్టి స్వీయ జాలి నుండి విడుదల పొందుట కారణము ఆయన ఇతరుల బాధలను బట్టి వారి పట్ల కనికరం చూపుట. ఈ సత్యం రుజువు చేయటకు గాను సిలువ వేయబడినప్పుడు జరిగిన 3 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, యెరూషలేం స్త్రీలు యేసుక్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్తుండగా దుఃఖిస్తూ ఆయన వెంబడించారు. అయితే యేసుప్రభు వారి వైపు తిరిగి, యెరూషలేం కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని లూకా 23:28లో చెప్తున్నాడు. యేసుప్రభువుకు తాను తిరిగి పరలోకానికి వెళ్ళి తన మహిమ జీవితంలోకి వెళ్తాను అని తెలుసు. కానీ తన వెంబడి రోధిస్తూ వస్తున్న వారి భవిష్యత్తు ఆయనకు తెలుసు. వారు అనుభవించబోయే శ్రమలను గురించి వారి పట్ల కనికరం చూపించాడు. రెండవది, తనతో పాటు సిలువ వేయబడిన రెండవ దొంగపై ఆయన కనికరం చూపించాడు. రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తూ, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. లూకా 23:39-41 వరకు. ఈ మాటలు విన్న యేసయ్యకు స్వీయ జాలి కలుగుట సహజమే, కానీ యేసయ్య ఆ దొంగ మనస్థితిని అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను చివరి దశలో చూపించిన మారు మనసు గుర్తించి అతని కోరిక తీర్చాడు. నాతో కూడా పరదేశంలో నేడు ఉందు అని చెప్పాడు. మూడవది, సిలువ యొద్ద నిల్చున్న స్త్రీల పట్ల యేసయ్య చూపిన కనికరం చాలా గొప్పది. అక్కడ 3 మరియలున్నారు. దెబ్బలతో రక్తసిక్తమైన ముఖంతో మూసుకుపోతున్న కళ్ళను కష్టంగా తెరిచి దగ్గరలో ఉన్న తల్లి పట్ల కనికరం చూపించాడు. ఆ పరిస్థితిలో ఉన్న ఎవరైనా స్వీయ జాలితో ఉంటారు, కానీ ఆ సమయంలో ప్రభు తాను వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయే తల్లిని గురించి ఆలోచిస్తూ ఆమె పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాడు. తల్లిని సంరక్షించడానికి తన ప్రియ శిష్యునికి అప్పచెప్పాడు. కుమారుని కోల్పోతున్న తల్లికి యోహాన్ను కుమారునిగా అప్పచెప్పాడు. మన శ్రమలన్నిటికంటే ఎదుటివాని శ్రమలు చాలా ఎక్కువ అని అనుకుంటే మనకు స్వీయ జాలి అసలు ఉండదు. స్వీయ జాలి ఉంటే మనము కనులెత్తి ఎదుటివారిని కానీ యేసుని కానీ చూడ్డానికి వీలవ్వదు. అందుకే అది పాపము అని నేను అనుకుంటాను. మనము స్వీయ జాలి పడుతూ ఉన్నప్పుడు మనకు దేవుడు లేడు అన్నట్లుగా రుజువు చేయిస్తున్నాం. అందుకని ఆ విధంగా ఉండకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, స్వీయ జాలి నుండి ఎలా బయటపడాలో యేసుప్రభు మాదిరి చూపించారు నాయన. మరి మేము కూడా అలాగే ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.